గైస్ ద రివ్యూ ఆఫ్ ఫియర్. మెయిన్ లీడ్ వచ్చేసి వేదిక గారు. సో సినిమా ఎలా ఉంది ఏంటనేది రివ్యూలో డీటెయిల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో స్టోరీ ప్లాట్ ఏంటంటే, సింధు అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది. సింధు అనే అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ కనిపించాడు, తనని వెతుకుతూ ఉంటది. అయితే ఒక పర్సన్ సింధుకి మాత్రమే కనిపిస్తాడు, సింధుని వెంటాడుతుంటాడు. అలా ఎందుకు జరుగుతుంది ఏంటనేది తెలుసుకోవాలంటే సినిమా అయితే చూడాల్సింది. పర్ఫార్మెన్స్ వైజ్ వెతిక గారు చాలా బాగా యాక్ట్ చేసిరు భయ్య. అండ్ కాన్సెప్ట్ చాలా బాగుంది, కొత్తగా ఉంది. నాకైతే స్టోరీ పాయింట్ బాగున్నప్పటికీ చూపించే విధానం ఏదైతే ఉంటుందో అది ఎంతగా కిక్ ఇవ్వలేదు భయ నాకైతే. సో హారర్ ఎలిమెంట్స్ ఉన్నా కూడా భయపడటం కానీ ఇలాంటి ఏం జరగలేదు నాకు అక్కడ. మంచి థ్రిల్లర్ అండ్ హారర్ ఎలిమెంట్స్ ఉన్నా కూడా సో బాగా చూపించలేదు. ఇంకాస్త బాగా ఎలివేట్ చేసి ఉంటే మాత్రం బాగుంటుందని నాకు అనిపించింది. అయితే సాంగ్స్ అయితే ఉంటుంది భయ్య, మధ్యలో ఎందుకు ఇరికించాలని అనిపించింది. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంతంత మాత్రమే ఉంది. అండ్ వేదిక గారి పర్ఫార్మెన్స్ తప్ప నాకు మిగతా యాక్టర్స్ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏమంతా అనిపించలేదు భయ్య. సో మిగతా వాళ్ళంతా మైనసే. స్టోరీ పాయింట్ అయితే బాగుంది, దీనికోసం చూసా అంటే చూడండి. నాకైతే స్టోరీ నచ్చింది, కానీ చూపించే విధానమే అంతగా వర్కౌట్ అవ్వలేదు నాకైతే. సో నా వరకు అయితే యావరేజ్ అనిపించింది. ఈ సినిమాకి నా రేటింగ్ వచ్చేసి 2.5 స్టార్స్ అవుట్ ఆఫ్ 5 స్టార్స్. జస్ట్ నాకు స్టోరీ పాయింట్ మాత్రమే నచ్చింది భయ్య. సో స్టోరీ కోసం వెళ్ళి చూస్తా అంటే చూడండి. నాకైతే యావరేజ్ అనిపించింది. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. సినిమా మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, కాబట్టి సినిమా చూశాక మీకు ఎట్లా అనిపించిందో డెఫినెట్ గా కామెంట్ అయితే చేయండి. నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.